అందరికీ నమస్తే అండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా ప్లాన్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏం చేస్తా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన ఛానల్ కంటెంట్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది అనేది చాలామందికి డౌట్. సో అంటే ఇది కొంచెం పర్సనల్ వ్యవహారంతో కూడిన వీడియోనే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే నన్ను కొంతమంది అడుగుతున్నారు, అన్న ఆఫ్టర్ ఎలక్షన్స్ మీ ప్లాన్ ఏంటి అని. నిజానికి నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. నేను ఛానల్ పెట్టింది ఇటువంటి పొలిటికల్ అంశాలు మాత్రమే చెప్పడానికి కాదు, కేవలం రాజకీయ విశ్లేషణలు మాత్రమే చెప్పడానికి కాదు. నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. జనంలోకి వెళ్ళాలని, సమస్యలు వెలికి తీయాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని, వాటిని పరిష్కరించాలని, గ్రౌండ్ వర్క్ చేయాలని, మారుమూల గ్రామాలకు వెళ్ళాలని, డెవలప్మెంటల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ స్టడీ అధ్యయనాలు చేయాలని, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే నేను పెట్టాను. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మనం జనంలోకి వెళ్ళి సమస్యలు చెప్పినా సరే దాన్ని పరిష్కరించరు, తిరిగి మన మీద బురద వేస్తారు. మనం జనంలోకి వెళ్ళి ఇదిగో ఈ సమస్య ఉంది అని చెప్పినా సరే దాన్ని పరిష్కరించరు. అంటే వాళ్ళు ఒప్పుకోరు, ప్రశ్నించడానికి ఒప్పుకోదు అనేది నాకు అర్థమైన తర్వాత నేను సరే ఎన్నికల వరకు పూర్తిగా పొలిటికల్ రిలేటెడ్ కంటెంట్ చెప్తాం, దీనిలో కూడా పూర్తి వాస్తవాలే చెప్తాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ గవర్నమెంట్ మారితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం సమస్యల మీద గలమెత్తవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే సమస్యల మీద గలమెత్తవచ్చు, ప్రజల తరపున గట్టిగా పోరాడవచ్చు, గలం గట్టిగా వినిపించవచ్చు. అప్పుడు మన మీద బురద చల్లరు. దాన్ని చేతనైతే చేస్తామని చెప్తారు, లేదంటే చెయ్యలేమని చెప్తారు. అంతే తప్ప మనం ఏదైనా సమస్య చెప్తే వీడు ఆ కులమోడు ఈ కులమోడు అనే దరిద్రగొట్టు రాజకీయం అయితే చేయరు, ఎంతో కొంత బాధ్యత తీసుకుంటారు. సో అందుకే ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వైసీపీ వస్తే నేను ఏం చేస్తాను, మళ్ళీ టీడీపీ వస్తే నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఛానల్ కంటెంట్ యాజ్ యూజువల్ కొనసాగుద్ది. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో దాన్నే ఇంకా కొనసాగిస్తాను. ప్రభుత్వం చేసే తప్పులు చెప్తూనే ఉంటాం, లోపాలు చెప్తూనే ఉంటాం. వీలైతే అప్పుడు కొంచెం దూకుడు స్పీడ్ తగ్గిస్తాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ నాయకులు కార్యకర్తల్లో బాగా అగ్రెసివ్నెస్ పెరిగిపోద్ది. ఒక 3 సంవత్సరాల పాటు మేము ఏం చేసినా తిరుగులేదు అనేటట్టు ఉంటారు. సో అటువంటప్పుడు మనం స్వేచ్ఛను వదులుకోవాలి, స్వేచ్ఛలు హక్కులు కొన్ని వదులుకోవాలి, కొన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండాలి. సో ఆల్రెడీ ఇప్పటికే నేను చాలా విషయాల్లో కంట్రోల్లో ఉంటున్నా. నేను మరీ విమర్శలు మరీ ఎక్కువ చేయట్లేదు, కాస్త బ్యాలెన్స్ చేద్దామనే ప్రయత్నిస్తున్నా. సో ప్రభుత్వం వచ్చి మళ్ళీ వైసీపీ వచ్చాక మన ఛానల్ అయితే ఇలాగే కంటిన్యూ చేస్తాం, ఇదే తరహా కంటెంట్ ఉంటుంది. పబ్లిక్ ఇష్యూస్ అంటారా, పబ్లిక్ వైసీపీ అధికారంలో ఉండగా మన ప్రజా సమస్యలు ఎన్ని చెప్పినా పరిష్కరించరు అనేది నాకు గట్టి నమ్మకం. సో పొలిటికల్ రిలేటెడ్ ఇన్సైడు వేరే వ్యవహారాలు, వేరే పబ్లిక్ ఇంట్రెస్ట్ వ్యవహారాలతో కంటిన్యూ చేస్తాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం నా ప్లానింగ్ ఇలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీమును పెట్టుకుంటా. మన సబ్స్క్రైబర్స్ నుంచే మీరు కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ నుంచే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్న ఒక టీమును పెట్టుకుంటా. ఆ టీంకి శాలరీస్ ఇస్తాం, వాళ్ళని నియోజకవర్గాల్లో ప్రజల్లో తిప్పుతాం. సో ప్రజల సమస్యలు ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన ప్రతి సమస్యను స్టడీ చేసి మన ఛానల్లో ప్రజెంట్ చేసి దాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత బాధ్యత తీసుకుంటారని నా నమ్మకం. లేదు వాళ్ళు బాధ్యత తీసుకోకపోతే ఇలాగే చించి చెండాడతాం. మీది జాతకాని ప్రభుత్వమా, మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు అని చేస్తాం. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద టీంని తయారు చేసి ఆ టీంని నేను ఎడ్యుకేట్ చేసి నేనే ట్రైనింగ్ ఇచ్చుకొని సమస్యలను నియోజకవర్గాల వారీగా సమస్యలను ఐడెంటిఫై చేసి దాని మీద మనం ఏదో ఒక సమస్యను టేకప్ చేస్తాం. దాన్ని పరిష్కారం అయ్యే వరకు కూడా వెంటాడతాం. అది ప్రతి నియోజకవర్గం కావచ్చు, ప్రతి జిల్లా కావచ్చు, అది ఎలాగనేది నేను ప్లాన్ చేస్తాను. కానీ మన కంటెంట్ అయితే దాని మీద ఉంటుంది. దాంతోపాటు పొలిటికల్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది, గాసిప్స్ ఉంటాయి, ఇన్సైడ్ అంశాలు ఉంటాయి. అంటే రాజకీయ అంశాలతో పాటు ప్రజా సమస్యల మీద, డెవలప్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడతాం. టీడీపీ అధికారంలో ఉంటే డెవలప్మెంట్ మీద మనం వీడియోస్ చేస్తే కాస్త రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు, అట్లీస్ట్ సిగ్గుగా ఫీల్ అవుతారు టీడీపీ వాళ్ళు అయితే.
అయ్యో మనం చేస్తామన్నాం కదా, చెయ్యలేకపోయామని సిగ్గుగా అయినా ఫీల్ అవుతారు. అయ్యో ఇప్పుడు కాదు బాసు, ఒక 1 ఇయర్లో చేస్తాం, 2 ఇయర్స్లో చేస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు మనం అది చేసిన సిగ్గుగా కూడా ఫీల్ అవ్వట్లేదు. తిరిగి బురద జల్లుతున్నారు. నా ఇంటి పేరు ఎతికి నేను కమ్మ క్యాస్ట్ అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఇంటి పేరుతో కులాన్ని నిర్ణయిస్తున్న పార్టీ అధికారంలో ఉందన్నమాట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్ కంటెంట్ భవిష్యత్తులో డిఫరెంట్గా ఉండబోతోంది. నాకు ఇంకా చాలా వయసు ఉంది. నాకు ఇప్పుడు 35-36 సంవత్సరాలు. ఈజీగా ఇంకో 25 సంవత్సరాల పాటు నేను ఇలాగే ఉంటాను. ఏ ఒక్క మీడియా సంస్థలో నాకు ఛాన్స్ వచ్చినా వెళ్ళను. ఆల్రెడీ వస్తున్నాయి కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇలాగే మనం ఓన్ కంటెంట్తో ఓన్ ఛానల్లో కంటిన్యూ చేస్తాం. సో దీనికి మరింత డెప్త్గా వెళ్తాం. డెవలప్మెంట్ మీద, సమస్యల మీద దృష్టి పెడతాం. అప్పుడు నేను మీ అందరిలోంచే నేను టీముని తీసుకుంటా. మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి జనంలోకి వదులుతానమాట. సో జనం సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, జనం సమస్యలు తీర్చాలనే కసి ఉన్న వాళ్ళకి, మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళకి, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయగల వాళ్ళకి నా టీంలో ఉంటారు. లేదు వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం మనం చేసిందేమీ లేదు. ఇలాగే మన ఛానల్ కంటిన్యూ అవుద్దన్నమాట. సో 2 పార్టీలు అధికారం మారితే అది మన ఛానల్. అంతే తప్ప వైసీపీ అధికారంలోకి వస్తే నువ్వు ఛానల్ మూసేస్తావా, టీడీపీ అధికారంలోకి వస్తే నువ్వు ఛానల్ మూసేస్తా, నీ టార్గెట్ ఈ ఎన్నికలు అయిపోయాక నీ ఛానల్ ఉండదు. సో వైసీపీ అధికారంలోకి వస్తే నీ పని అయిపోయినట్టే. అస్సలు ఆ సమస్య, ఆ క్వశ్చనే అక్కర్లా. ఇంకొక 25 ఏళ్ళు మన ఛానల్ ఈజీగా ఉంటుంది. ఇంకొక 25 ఏళ్ళు మనం రన్ చేస్తూనే ఉంటాం. యూట్యూబ్ ఉన్నంతకాలం, ఒక 25 సంవత్సరాల పాటు యూట్యూబ్ ఉంటే మన ఛానల్ ఉన్నట్టే. థ్యాంక్ యూ.